ఇవాళ రంజాన్ మాసంలో నిజామాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మనందరం కూడా కలుసుకోవడం, మన ముస్లిం సోదరులందరితో కూడా కలిసి ఇఫ్తార్ వేడుకలో పాల్గొనడం అన్నది చాలా సంతోషకరం. మరి మన తెలంగాణ అంటేనే ఒక గంగా జమున తహజీబ్ అని చెప్తాం. మనం ప్రతి ఒక్కరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటాం మనం. అందుకే బాజాబ్తాగా మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఇఫ్తార్ చేసుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రకరకాల మంది రకరకాల ఆలోచనలు చేయొచ్చు, కానీ కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు ఎప్పుడు, తెలంగాణ అనేది మాకొక టాస్క్, వేరే వాళ్లకు తెలంగాణ అనేది పాలిటిక్స్. మాకు పాలిటిక్స్తో అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఉండాలనేటటువంటి ఆలోచనే మాకుంటది. మరి ఈ రంజాన్ మాసంలో మనం చూస్తున్నాం, क्या कर रहे कांग्रेस वाले, शब्बीर भाई आए कल यहाँ पे, आके चंद कपड़े देके एक दो लोगों को राशन देके चले गए. इसका मतलब क्या है, कांग्रेस वाले खुद कबूल कर रहे कि मुसलमानों में जरूरतमंद लोग हैं. अगर जरूरतमंद लोग मुसलमानों में हैं तो रमजान का तोहफा आपने क्यों बंद किया, रमजान का जो गिफ्ट था आपने क्यों बंद किया. रमजान के महीने में मस्जिदों को लाइटिंग के लिए, क्लीन करने के लिए, कलर डालने के लिए बीआरएस के हुकूमत में 1-1 लाख रुपये तक का भी दिया गया था. ఏమంటాడయ్యా సీఎం గారు, నేను రైతు బంధు ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా, నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, నేను సాగునీరు ఇయ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా, నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాల. అట్లనే నెలకు 2500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైం పాస్ చేస్తా అంటే మా మహిళలు ఇయ్యాల వినేటట్టు లేరు. ఏం మాట్లాడుతుండ ఆయన, రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డుల దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట. రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే. మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు, అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి మీరు ముస్లింస్కి ఇచ్చినటువంటి మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి మాటలు, క్రిస్టియన్స్కి ఇచ్చినటువంటి మాటలు, మొత్తం సబ్బండ వర్ణాలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపం మూట కట్టుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ